ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, సర్వీస్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం కుల మతాల గురించి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు, ప్రభుత్వంలో ఎవడు ఉండాలి ఎవరు ఉండకూడదు, ఇటువంటి మాటలు వాళ్ళకి నిషిద్ధం. మరి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుల్లాగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వీరికి అర్హత లేదు, ఎందుకంటే మరి ఆయన కాపు కాదు, దళితుడు కాదు అన్నీ మాట్లాడినట్టుగా ఇతని మాటలున్నాయి. మరి ఎందుకు ఉపేక్షిస్తారో ఇటువంటి వారిని నాకైతే అర్థం కాదు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఇంకా అధికారుల మీద ప్రభుత్వానికి ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పెట్టుకుని ఉపయోగం లేదు. అందరూ కూడా ఇలా రాజకీయాల గురించి మాట్లాడటం, రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, రిజైన్ చేసి పబ్లిక్ లైఫ్లోకి రావచ్చు, పోటీ చేసుకోవచ్చు. సర్వీస్లో ఉండి మరి ఇప్పుడు అతను సస్పెన్షన్లోనే ఉన్నాడు, అంత మాత్రాన నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి లేదే, ఇంకా సర్వీస్లో ఉన్నాడు ఆయన. మరి అందుకని తక్షణ చర్యలు అయితే తీసుకోవాలి. సరే, ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఈ స్టేట్ క్యాడర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. నేనైతే ఈరోజు డిఓపిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ వీడియో జత కూర్చి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్తాను.